కాంగ్రెస్ పార్టీల ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో ఇప్పుడు కొండా వార్ నడుస్తుందట. కొండా దంపతులు ఇద్దరు ఒక దిక్కు, జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలందరూ ఒక దిక్కు. కొండా మురళి అయితే ఓపెన్గా బయటకు వచ్చి వాళ్ళ పార్టీలో చేరిన ఇప్పుడు కడియం శ్రీహరి లాంటోళ్ళు లేకపోతే ఇంకొక నాయకులను వాళ్ళని ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. మీరు వేరే పార్టీలలో గెలిచి మా పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, ఆ పార్టీకి రిజైన్ చేసి ఈ పార్టీ గుర్తు మీద పోటీ చెయ్యిర్రి అని ఇంకా రకరకాలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొండా సురేఖ కూడా కొండా మురళి మాట్లాడిన మాటలని వెనకేసుకొచ్చుకుంటా నా మంత్రి పదవి పోతుందని లేకపోతే నా మంత్రి పదవి తీయాలని వెనకాల చాలా కుట్రలు చేస్తున్నారు. నల్లికుట్లోళ్ళు కొంతమంది పేర్లు పెట్టి కూడా చెప్పింది డైరెక్ట్గా ఆమె. నల్లికుట్ల చేష్టలు చేస్తున్నారు చాలామంది. అసలు వరంగల్ జిల్లా అనేది మా అడ్డా, కొండా దంపతుల అడ్డా అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. కొండా దంపతులు ఇప్పుడు వరంగల్ జిల్లా ఎట్లా అయిపోయింది అంటే కొండా వర్సెస్ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్టే కాదు వాళ్ళందరూ. ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మొన్ననే వేయండి ఆయన కాంగ్రెస్ పార్టీలకి, అది కూడా మాట్లాడిండు కొండా మురళి. అంతకుముందు వేరే పార్టీలలో ఉన్నప్పుడు కూడా అట్లనే చేసిండు ఆయన, ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి కూడా ఇట్లనే చేస్తుండు, మొత్తం గ్రూప్ రాజకీయాలు చేస్తాడు ఆయన ఏడున్నా కూడా అని మాట్లాడుతున్నారు. మొత్తం మీద అసలు మొత్తం పంచాయతీ అంతా ఇంట్లోది పోయి బయటపడ్డది. ఇప్పుడు బయట పోయి ఓన్లీ జిల్లాలలోనే కాదు, అది హైదరాబాద్ రాక కూడా చేరింది, సీఎం రేవంత్ రెడ్డి దాకా కూడా చేరింది. ఇక్కడితోనే ఆగదు, మేము హైకమాండ్ రాక కూడా పోతాము అంటున్నారు. ఎవ్వరు తగ్గేది లేదంటున్నది. ఇట్లా కొండ దంపతులు వాళ్ళ వర్షం చెప్తున్నారు. మేము కూడా హైకమాండ్ దగ్గర రాకపోయి మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో జిల్లాలో ఉన్నోళ్ళు మేము చెప్తాము అంటున్నారు. ఇంకొక దిక్కు వేరే ఎమ్మెల్యేలందరూ కూడా, ఆ వరంగల్ జిల్లాలో ఉన్న ఇంకా వేరే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు కూడా మేము హైకమాండ్ రాకపోతాం, హైకమాండ్ రాకపోతే పోయి వాళ్ళలో మేము తేల్చుకోవాలి అని చెప్తాం, కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళని ఉండాలి లేకపోతే మేమన్నా ఉండాలి అనేది మేము కూడా హైకమాండ్ దగ్గర తేల్చుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం మీద అయితే ఏం నడుస్తుంది అంటే కొండా వార్ నడుస్తుంది వరంగల్ జిల్లాలో. ఇక్కడ నుంచి జిల్లా నుంచి గల్లీ నుంచి అది ఢిల్లీ రాకపోయింది. ఇప్పుడు వీళ్ళ ఫైట్ మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ రాక కూడా పోయింది. వరంగల్లో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా మొత్తం వీళ్ళ ఫైట్ గురించే చర్చ నడుస్తుంది.